హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్స్ క్రియేషన్స్ 12. ఈరోజు అయితే మా ఇంట్లో ఉన్న చెట్ల గురించి అయితే చెప్పబోతున్నా. మీరు కూడా చూడండి గైస్ నాతో పాటు. ప్రజెంట్ చూపించేది అయితే తులసి చెట్టు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన చెట్టు ఇది. తులసి స్మెల్, ఆకుల స్మెల్ పీల్చుకున్న దానిలో ఆరోగ్యానికి ఎంతో బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మల్లె చెట్టుకు ఒక్కటే పువ్వు పూసింది. ఇక కనకాంబరాల చెట్టు అయితే పెట్టంగా ఒక్కటే చెట్టు మిలిగింది ఫ్రెండ్స్. కనకాంబరాల చెట్లు అయితే 4 ఇయర్స్ నుంచి పెడుతున్నాం. బాగానే ఈసారి అయితే బతికినాయి. ఎప్పుడు బతకవు, ఈ ఇయరే బతికినాయి. ఒక్క చెట్టుకైనా కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. మీ ఇంట్లో కూడా కనకాంబరాల చెట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా స్పెషల్గా కనకాంబరాలలో ఇంకేమైనా రకాలు ఉంటే కామెంట్ చేయండి, తెచ్చి పెడదాం. ఇంకా మీ ఫేవరెట్ ఫ్లవర్స్ నేమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, అవి కూడా ట్రై చేద్దాం వీడియో తీయడానికి. ఇప్పుడు ప్రజెంట్ చూపించేది కనకాంబరాల చెట్టుకి అయితే చాలా పూలు ఉన్నాయి. మందార చెట్టు చూడండి, ఒక్క పువ్వు కూడా వేయలేదు, అన్ని మొగ్గలే ఉన్నాయి. ఇవన్నీ విచ్చుకొని మొగ్గల నుండి పూలగా తయారు కావడానికి ఖచ్చితంగా ఒక 5 days అన్న పడుతుండొచ్చు. మందార చెట్టు అయితే 6 monthsలోనే చాలా పెద్దగా అయిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా అయిపోతుందని. చాలా మంచిగా పూలు కూడా మొగ్గలు బాగా వచ్చినాయి. ఇప్పుడు మీకు చూపించేది అయితే రణపాల చెట్టు. రణపాల ఆకుల వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్కి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ఆకులతోటి ఎట్లా చేయాలి ఏందని తెలియకపోతే కామెంట్ చేయండి, నేనైతే చేసి చూపిస్తాను, మీకు కూడా యూజ్ అవుతుంది. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉండి చాలా ఇబ్బంది పడేటోళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ ఆకులను అయితే మీరు ట్రై చేసి చూడండి. ఇదైతే చామంతి చెట్టు. మీ ఇంట్లో కూడా చామంతి చెట్టు ఉంటే కామెంట్ చేయండి. ఒక్క ఫ్లవర్ కూడా లేదు. ఇన్ని రోజులు అయితే పూసినాయి, ఇప్పుడైతే లేవు. నెక్స్ట్ బెండకాయ చెట్టుకు కూడా ఒక్కటే బెండకాయ కాసింది. అన్నీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇదైతే గోరింటాకు చెట్టు తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు అనుకుంటున్నాను నేనైతే. ఆయుర్వేదంలో దీనికైతే చాలా ప్రాముఖ్యత ఉంది. శరీరంలో వేడిని తగ్గించడానికైతే చాలా యూజ్ అవుతుంది. జుట్టు సంరక్షణకు కూడా చాలా యూజ్ అవుతుంది. చర్మ సమస్యల నుండి బయటపడలేకుండా చర్మ సమస్యలతో అట్లనే ఉండే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇంకా ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా గోరింటాకు వల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయి అంటే కామెంట్ చేయండి, నాకు తెలిసిన వరకు అయితే మీతో షేర్ చేస్తున్నా. అయితే మీలో ఎంతమందికి గోరింటాకు పెట్టుకోవడం ఇష్టం ఉందో వాళ్ళైతే కామెంట్ చేయండి. ఓకే గైస్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా.